పాత నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద భారీగా బారులు కనిపిస్తున్నాయి. పాత నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించిన తరువాత 2 రోజుల పాటు మూసి ఉన్న ఏటీఎంలు ఇవాళ తెరుచుకున్నాయి. కొత్త నోట్ల కోసం ప్రజలంతా ఏటీఎంల వద్ద దిగబడ్డారు. రద్దీ ఎక్కువైనందున కాసేపటికే చాలా ఏటీఎంల్లో డబ్బైపోయింది. ఏటీఎంల్లో ఎక్కువగా 100 నోట్లు బ్యాంకులు పొందుపర్చాయి. డిసెంబర్ 30 వరకు ఏటీఎంల నుంచి ఎన్నిసార్లు డబ్బు తీసుకున్నా ఉచితమేనని, ఎలాంటి రుసుములు ఉండవని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. ఇవాటి నుంచి నవంబర్ 18 వరకు ఏటీఎంల నుంచి 2,000 రూపాయల వరకు మాత్రమే ఒక్కొక్కరు డబ్బు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పరిమితి 4,000 రూపాయలకు పెరగనుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా వంటి మెట్రో నగరాల్లో ఏటీఎంల వద్ద భారీ వరుసలు కనిపిస్తున్నాయి. తిరుపతి తపాలా కార్యాలయం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌసియా, రెండో రోజు తపాలా కార్యాలయాలు, బ్యాంకుల వద్ద రద్దీ అదే స్థాయిలో కొనసాగుతోంది. పెద్ద నోట్లు 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఖాతాదారులు, ప్రజలు బ్యాంకులకు తరలి వస్తుండడంతో ఉదయం 9 గంటల నుంచే బారులు తీరిన పరిస్థితి తిరుపతిలో నెలకొంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 40 బ్యాంకుల్లో 599 శాఖలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 5 ప్రధాన తపాలా కార్యాలయాలు మదనపల్లి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి, మరోవైపు 135 ఉప తపాలా కార్యాలయాల్లో పాత 500, 1000 రూపాయల నోట్లను తీసుకొని కొత్త నోట్లను ఇచ్చేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అటు ఖాతాదారులు, ఇటు ప్రజలు నోట్లు మార్చుకునేందుకు తరలి వస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుపతి నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం సమీపంలో ఉన్నాం. ఉదయం 9 గంటల నుంచి ఇదే తరహాలో పెద్ద ఎత్తున ప్రజలు, ఖాతాదారులు వచ్చి తమ వద్ద ఉన్న 1000, 500 నోట్లను మార్చుకోవడం ద్వారా కొత్త నోట్లు తీసుకునేందుకు తరలి వచ్చారు. ఒకసారి చూడొచ్చు, దాదాపుగా ఈ ప్రధాన తపాలా కార్యాలయం తిరుపతిలో 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన నోట్లను ఇచ్చేందుకు తపాలా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో తపాలా శాఖకు సంబంధించి 5 ప్రధాన కార్యాలయాలు చంద్రగిరి, మదనపల్లి, తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, మరోవైపు 135 ప్రధాన కార్యాలయాలు తరహా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. మరోవైపు బ్యాంకుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు డబ్బులు తీసుకునేందుకు తరలి వస్తున్నారు. ఆ బ్యాంకులో, ఆ శాఖలో ఖాతా ఉన్న వారికి ఎంతైనా పరిమితంగా, అపరిమితంగా, పరిమితులు లేకోకుండా నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. కానీ తిరిగి తీసుకోవడానికి మాత్రం 4,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు ఖాతాలతో సంబంధం లేకోకుండా ఏ బ్యాంకుకి వెళ్ళినా తమ నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఖాతాతో సంబంధం లేకుండా 25,000 రూపాయలు డిపాజిట్ చేసుకుంటున్నారు. అదేవిధంగా నోట్లు మార్చుకునే వారికి 4,000 రూపాయలు చెల్లించి బ్యాంకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం 1 గంట సమయం నుంచి చిత్తూరు జిల్లాలోని పలు ఏటీఎంలు కూడా పనిచేస్తున్నాయి, అన్ని బ్యాంకులకు సంబంధించి. తిరుపతి నగరానికి వచ్చేసరికి భారతీయ స్టేట్ బ్యాంకు సంబంధించి 139 ఏటీఎం మిషన్లు పనిచేస్తుండడంతో అక్కడ కూడా ఖాతాదారులు, ప్రజలు వెళ్ళి నోట్లు మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏటీఎంలలో డబ్బులు తీసుకోవడమే కాకుండా 49,000 వరకు జమ చేసేందుకు అవకాశం కల్పించడంతో ఏటీఎంల ద్వారా కూడా జమ చేస్తున్న పరిస్థితి. మన దగ్గర కొంతమంది ఖాతాదారులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు? 9 గంటలకు వచ్చినాం సార్. 9 గంటలకు వచ్చినాము. అప్పటి నుంచి ఇక్కడ డబ్బులు రాలేదు, వస్తే ఇస్తాము అన్నారు. కూర్చొని ఏమి కానీ మాకు. మీరు ఎంత మార్చుకోవాలనుకుంటున్నారా? ఎంత తెచ్చినారు? 4,000 రూపాయలు సార్. ఏ నోట్లు ఉన్నాయి మీ దగ్గర? 500 నోట్లు. సో ఇలా మరికొంతమంది ఖాతాదారులు ఉన్నారు. సార్, మీరు ఎప్పుడు వచ్చారు? మీరు డబ్బులు మార్చుకుంటున్నారా, డిపాజిట్ చేస్తున్నారా? హాఫ్ అన్ అవర్ అయిందండి వచ్చి. నేను హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నా. 4,000 రూపాయల కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడేమో డబ్బులు లేవు, అయిపోయినాయి. మళ్ళీ 3 గంటలకి డబ్బులు వస్తే ఇస్తామంటున్నారు. అది ఎప్పటికి అవుతుందో తెలియట్లేదు. మీరు ఎప్పుడు వచ్చారు? ఎంత డిపాజిట్ చేస్తున్నారు? డిపాజిట్ అమౌంట్ మార్చుకునే దానికి వచ్చి. నోట్లు మార్చుకోవడానికి వచ్చి 4,000 అండి. చేంజ్ మార్చు 500 ఉన్నారు. ఓన్లీ 4,000 వరకే ఇస్తున్నారు, ఎక్కువ ఇవ్వట్లేదు.
మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మేము మార్నింగ్ 9కి వచ్చాము సార్. మేము తిరుపతి చంద్రగిరి నుంచి రావడం జరిగింది. నేను 4,000 ఎక్స్చేంజ్ చేసుకుంటామనికి వచ్చాను అమౌంట్. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 3కి వస్తుందంట అన్నారు, ఒకసారి 4కి వస్తుందంట అన్నారు. దగ్గర కరెక్ట్గా రెస్పాన్స్ రావడం లేదు. వీళ్ళు కానీ ఏ విషయం అనేది పర్ఫెక్ట్గా చెప్తే మేము మళ్ళీ పే చేయడానికి టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో రావడానికి కూడా బాగుంటుంది సార్. అంటే పరిమితంగా నగదు ఉండడంతో అంటే మార్చుకున్న చిల్లర నోట్లకు సంబంధించి 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయల నోట్లకు సంబంధించి పరిమితంగా నగదు ఉండడంతో తపాలా కార్యాలయాలలో ఆ నగదు అయిపోయిన తర్వాత తిరిగి బ్యాంకుల దగ్గరికి వెళ్ళి నగదు తీసుకొచ్చుకొని డిపాజిట్ చేసుకున్న తర్వాత ఖాతాదారులకు, ప్రజలకు నోట్ల మార్పిడి కార్యక్రమం చేస్తున్నారు. కానీ బ్యాంకుల్లో అయితే దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి ఖాతాదారులకు, బ్యాంకులకు వచ్చిన ప్రజలకు నోట్ల మార్పిడి నిరంతరాయంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:30 గంటల వరకు భోజన విరామం తర్వాత తిరిగి 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు నోట్ల మార్పిడి కార్యక్రమానికి కానీ అదేవిధంగా 500, 1000 పెద్ద నోట్లను జమ చేసేందుకు కానీ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా తిరుపతి నగరంలోని భారతీయ స్టేట్ బ్యాంకు అన్ని శాఖల్లో కేవలం 100 రూపాయలు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి కొన్ని బ్యాంకుల్లో మాత్రమే కొత్త 500 నోట్లు, 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన అన్ని బ్రాంచుల్లో చిల్లర సమస్య లేకుండా ఉండే నిమిత్తం చిన్న నోట్లు మాత్రం పంపిణీ చేస్తున్నామని బ్యాంకు అధికారులు తెలియజేశారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం నుంచి ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన అన్ని ఏటీఎంలు పనిచేస్తున్నాయి. ఆ ఏటీఎంలో కూడా డిపాజిట్ చేసి అదేవిధంగా డబ్బులు తీసుకునేందుకు అవకాశం కలగడంతో బ్యాంకుల మీద కొంత ఒత్తిడి తగ్గిన పరిస్థితి ఇక్కడ తిరుపతిలో కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గౌసియా, ఓవర్ టు స్టూడియో.